అందరి కళ్ళు అందరి చూపు కాంగ్రెస్ పార్టీ వైపే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి కావాలంటూ కూడా చాలామంది ఒక అభ్యర్థి పేరునైతే ప్రస్తావన చేస్తున్నారు. ఎవరి దగ్గర కూడా ఎవరి మాట విన్నా కూడా రాహుల్ గాంధీ పేరైతే వినిపిస్తోంది. రాహుల్ గాంధీ కూడా ఈ భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా జరిపి ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకున్నదే. ప్రజలు ఇటు రైతులు, శ్రామికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలాంటి వారందరి దగ్గర కూడా తీసుకున్న మేనిఫెస్టోనే ఎన్నికల మేనిఫెస్టో చేసుకుంటూ కూడా ఎన్నికల్లోకి వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఎన్నికల్లోకి బరిలో దిగబోతున్నారు. ఆయన కూడా ఇప్పుడు లోక్సభలో ఒక పోటీదారుగా నిలబడిపోతున్నారు. వయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ బరిలో దిగబోతున్నారు. ఇంతవరకు రాహుల్ గాంధీ జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి గట్టి పోటీ ఉండబోతుందంటూ కూడా ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది. మరి 2014, 19 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓట్ షేరింగ్ చాలా పెరిగింది. ఓట్ బ్యాంక్ చాలా పెరిగింది. మరి ఇప్పుడు 2024 లోక్సభలో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీకి ఎంత మేర ఓట్లు రాబోతున్నాయి, ఏ విధంగా రాబోతున్నాయి చూడాల్సిన అంశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి ఈరోజు కూడా రాహుల్ గాంధీ తన లోక్సభ స్థానానికి నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కల్పెట్ల నుంచి రోడ్ షో నిర్వహించి వయనాడ్ కలెక్టరేట్కు చేరుకొని ఆయన నామినేషన్లు ఫామ్స్ని ఫిల్ చేసి అక్కడ అందించారు. దీంతో పాటు ఈ కార్యక్రమంలోకి కేసీ వేణుగోపాల్, ఆయన సిస్టర్, ఇప్పుడు రాహుల్ గాంధీ సిస్టర్ అయిన ప్రియాంక గాంధీ, దీపాదాస్, అలాగే కశ్యప కుమార్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నామినేషన్లోకి. సో ఈ రెండో దశలో జరుగుతున్న ఎన్నికలు ఏప్రిల్ 26వ తేదీన జరగబోతున్నాయి. సో ఏ విధంగా ఉండబోతుంది, రాహుల్ గాంధీ కేరళలో ఏ విధంగా ఉంటుంది అనే అంశాలు ఇప్పుడు తెర మీద హాట్ టాపిక్గా మారాయి. ఒకసారి మనం ఇండియా కూటమి గురించి మాట్లాడుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఇటు వామపక్షాలు, సిపిఐ, సిపిఎం ఇతర పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు. కానీ కేరళలో మాత్రం కాంగ్రెస్కు ప్రధానమైన ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే ఈ సిపిఐ, సిపిఎం పార్టీల నుంచి అని చెప్పుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ బరిలో దిగుతున్న నేపథ్యంలో అటు సిపిఐ పార్టీ నుంచి కూడా అభ్యర్థి బరిలో దిగబోతున్నారు. అన్ని రాజా ఇప్పుడు ఆ లోక్సభ అభ్యర్థికి పోటీ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, కేరళలో ఈ వయనాడ్ స్థానం ఏ విధంగా ఉండబోతుంది అనే హాట్ టాపిక్ ఇప్పుడు మారిపోతుంది. ఎందుకంటే 2009లో నియోజకవర్గాల పెంపు సందర్భంలో కొత్తగా వయనాడ్ ఒక పార్లమెంట్ స్థానం అక్కడ ఏర్పాటైంది. అప్పటి నుంచి కూడా ఒక కీలక దశల్లోకి అక్కడికి వెళ్తున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కేవలం ఆ పార్టీలో ఆ స్థానంలో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలోనే అక్కడ వయనాడ్ పైన అంతా ఆసక్తిగా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు రాహుల్ గాంధీ సునాయాసంగా ఆ పార్టీలో ఆ స్థానంలో గెలుస్తారంటూ కూడా హాట్ టాపిక్గా మారింది. కానీ ఇప్పుడు వామపక్షాలు కలిసి పనిచేస్తున్న దేశవ్యాప్తంగా, కానీ కేరళలో మాత్రం వీళ్ళకి ప్రత్యర్థులు అయ్యారంటే ఒక చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూసుకోవాలి, 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 41.2% ఓట్లు పోలైతే మరి 2019లో 64.9% రాహుల్ గాంధీకి ఓట్లు పోలయ్యాయి. మరి 2014, 19తో పోలిస్తే దాదాపుగా 23% ఓట్ షేరింగ్ అయితే పెరిగింది. మరి 2024లో ఏ విధంగా ఉంటుంది, రాహుల్ గాంధీ ఏ విధంగా వెళ్తారు, రాహుల్ గాంధీకి ఎన్ని శాతం మేర ఓట్లు పడతాయనే అంశాలు మాత్రం చూడాల్సిన అంశాలే కనిపిస్తున్నాయి. కానీ రాహుల్ గాంధీ ఇంతవరకు మనం ముందు చూసుకున్నట్లయితే ఆయన 2019లో కేరళలో చేసిన ఒక ప్రచార సభలో వ్యాఖ్యలకు సంబంధించి ఆయన పైన లోక్సభ నుంచి వేటు పడింది. ఆయన సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇటు కోర్టుల చుట్టూ తిరిగారు. మరి అలాంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో మరోసారి రాకూడదంటూ కూడా కొంతమంది ఆయన పట్ల నిలబడుతున్నారు. మరి ఏ విధంగా ఉంటుంది 2024లో లోక్సభలో రాహుల్ గాంధీ అడుగు పెట్టాలంటే వయనాడ్ నుంచి ఎంత మేరకు గెలవబోతున్నారు, ఎన్ని ఓట్లతో గెలవబోతున్నారు చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.